హాయ్ గైస్, ఐపీఎల్లో ఇంకొక అద్భుతమైన మ్యాచ్ నేను చూసాం. అది మన ఎస్ఆర్హెచ్. నేను ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చాను కదా, తగ్గేదే లేదని. ఇలానే ముందుకెళ్తూ ఉండమని అయితే చెప్పుకుంటూ వచ్చాను. అలానే మనం మ్యాచ్లు కూడా ఓడిపోయి వచ్చాం. ఎందుకంటే వరుసగా 4 మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం. సరే, ఆరో మ్యాచ్ అయితే మనం గెలవడం చూసాం. సరే, ఓవరాల్ చూసుకుంటే మొదటి మ్యాచ్ 280 పరుగులు చేసి పైన చేసి గెలవడం చూసాం. ఇక్కడ వచ్చేసి పంజాబ్ కింగ్ లెవెన్స్ వచ్చేసి దాదాపు 245 పరుగులు చేసినప్పటికి కూడా వాళ్ళైతే ఓటమి పాలయ్యారు. దీనికి కారణాలు మనం ఒకసారి చూద్దాం, అసలు ఏం జరిగింది ఏంటనేది. ఒకసారి చూసుకుంటే హైదరాబాద్లో ఒకసారిగా ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ శర్మ సునామీ అయితే కొనసాగుతుంది. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే తుడిచిపెట్టేశాడు. అసలుకి పంజాబ్ ఏ టైంలో కూడా గేమ్లో లేకుండా చేశాడు అభిషేక్ శర్మ అయితే. అతనికి చాలా అవకాశాలు కూడా వచ్చినాయి. అవకాశాలను అయితే సద్వినియోగం చేసుకున్నాడు మంచిగానే. సరే, ఓవరాల్గా అయితే టాస్ గెలిచి పంజాబ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఎందుకంటే అది గ్రౌండ్ ఆల్రెడీ ఇంతకుముందు 286 ఏదైతే కొట్టాం మన ఫస్ట్ మ్యాచ్లో, అదే మనకి పిచ్ అయితే ఇవ్వడం చూసాం. ఆ పిచ్లోనే మనం ముందే అనుకున్నారు ఖచ్చితంగా 500 స్కోర్ అయితే ఉంటుంది రెండు టీములు కలిపి. అదే విధంగా అయితే రాత్రి అయితే మ్యాచ్ జరగడం చూసాం. దాదాపు 245 పరుగులు చేశారు శ్రేయస్ అయ్యర్ ఎక్స్ట్రాడినరీ. నాకు మళ్ళీ ఒక సెంచరీ మిస్ అయ్యాడు అనుకుంటాను. ఈజీగా సెంచరీ అయితే చేసి ఉండేవాడు, కానీ మిస్ అయ్యాడు. ఒకసారి ఏమో త్యాగం చేశాడు, ఇక్కడేమో సెంచరీ మిస్ అయ్యాడు. ఓవరాల్ చూసుకుంటే అతనితో పాటు ప్రభు సిమ్రన్ కావచ్చు, లేకుంటే ప్రియాన్సు స్టార్టింగ్లో వాళ్ళిద్దరు ఆడిన పవర్ ప్లేలో అక్కడ చూసుకుంటే మీకు క్లూలెస్. అసలు మన బౌలర్స్ అయితే ఏం చేస్తున్నారో అర్థం కాని విధంగా అయితే వాళ్ళైతే ఒక ఆట ఆడుకున్నారు, ఒక రకంగా చెప్పాలంటే మన బౌలర్స్ని అయితే. ఆ తర్వాత చూసుకుంటే మీకు తర్వాత ప్రియాన్సు ప్రభు సిమ్రన్ అవుట్ అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ ఒక ఎండ్లో నుంచొని వేరే లెవెల్ బ్యాటింగ్ అయితే చేయడం చూసాం. మనమైతే ఎక్కడ కూడా అసలు తగ్గకుండా ఆడడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఓవర్ అయితే స్టాయినెస్ వచ్చి, ఎందుకంటే మధ్యలో కంటెంట్ చేశారు. మీకు చూసుకుంటే కమిన్స్ కానీ, లేకుంటే హర్షద్ పటేల్ మంచిగా వికెట్లు తీయడం కావచ్చు, శ్రేయస్ అయ్యర్ది, లేకుంటే మిగతా మ్యాక్స్వెల్ వికెట్లు కావచ్చు మంచిగా తీసాడు. ఆ తర్వాత కమిన్స్ వచ్చి కూడా లాస్ట్ ఓవర్ మంచిగా వేసాడు. ఫస్ట్లో రన్స్ వెళ్ళినప్పటికీ లాస్ట్ ఓవర్ చాలా మంచిగా వేసాడు. కానీ అక్కడ మళ్ళీ లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి దాదాపు షమీ అయితే చాలా ఎక్స్పెన్సివ్, దాదాపు 75 పరుగులు ఇచ్చాడు అనుకుంటా 4 ఓవర్లో. చూసారు, టూ మచ్. లాస్ట్ ఓవర్లో అయితే ఇంకా 6 కొట్టాడు. అసలుకి ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా. ఎందుకంటే 230 కూడా కష్టం అనుకున్న సిచ్యువేషన్ నుంచి 245 దాకా తీసుకెళ్ళాడు ఒక స్టాయినెస్ అయితే. బ్రిలియంట్ బ్యాటింగ్ తోటి అయితే అతను తీసుకెళ్ళడం చూసాం. సరే, ఏదైనప్పటికీ టార్గెట్ ఆన్ ఉందనుకుంటే లేదనుకుంటే నేనైతే అస్సలు ఊహించలేదండి. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలుస్తానైతే నేనైతే ఊహించలేదు. సరే, క్లోజ్గా 220 200 దగ్గరకు వస్తుంది అనుకున్నాను. ఒకవేళ మన వాళ్ళు అగ్రెసివ్గా ఆడినప్పటికి కూడా 200 దాటడమే కష్టంగా అనిపించింది నాకు అనిపించింది. ఎందుకంటే మన వాళ్ళు ఉన్న ఫామ్లో చూసుకుంటే మీరు అభిషేక్ శర్మన్ కానీ, హెడ్ కానీ ఎంత ఫామ్లో లేరు, క్లాసన్ కానీ ఫామ్లో లేరు, నితీష్ కుమార్ రెడ్డి ఎవరు ఫామ్లో లేరు. మరి ఈ మ్యాచ్ ఎలా గెలిచారంటే ఒకే ఒక్కడు అభిషేక్ శర్మ. అలానే హెడ్ కూడా మీరు చూసుకుంటే మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసి తీరు చూసుకుంటే మీకు హెడ్ ఫస్ట్ బాల్ వదిలేసాడు. ఆ తర్వాత చూసుకుంటే అసలు గాల్లో కొట్టలేదండి అభిషేక్ శర్మ. 2-3 బాల్ గాల్లో కొట్టాడు, కానీ కొట్టిన తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్కి ఎక్కువ గ్రౌండ్కే షాట్లు అయితే ఆడడం చూసాం. మీకు చూసుకుంటే దాదాపు 3 ఓవర్ల వరకు దాదాపు స్కోరు దాదాపు ఎక్కువ వెళ్ళినప్పటికీ మీకు 4 ఉన్నాయి, 6 లేవు. మీకు తెలిస్తే 4 ఓవర్ దాకా కూడా 6 లేదనుకుంటాను. ఆ టైంలో అభిషేక్ శర్మకు ఒక మంచి ఎక్స్ట్రా ఓవర్ వచ్చి బౌలింగ్ వేసాడు సబ్స్టిట్యూట్గా వచ్చి. కానీ అక్కడ నో బాల్ వచ్చింది. అభిషేక్ శర్మ మంచి లైఫ్ వచ్చింది ఆడ. ఆ లైఫ్ తోటి అయితే అసలుకి వేరే రకంగా విజృంభించడం చూసాం. ఆ తర్వాత చాలా 2-3 క్యాచ్లు కూడా మన చాహల్ మిస్ కావడం చూసాం. అసలు ఓవరాల్గా చూసుకుంటే అభిషేక్ శర్మ కూడా మిస్ చేశాడు అనుకోండి. 2-3 క్యాచ్లు మిస్ చేశాడు. ఫీల్డింగ్లో కూడా సరిగ్గా చేయలేదు ఈరోజు, కానీ బ్యాటింగ్ తోటి అతనైతే నిరూపించుకున్నాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సెంచరీ చేశాడు. సెంచరీ చేసినాక సెలబ్రేషన్ చేసుకున్నాడు. తన పాకెట్లో నుంచి ఒక స్లిప్ తీసి అక్కడున్న ఆరెంజ్ ఆర్మీ మొత్తానికి చూపించడం చూసాం. అక్కడ క్లియర్గా ఏం రాసిందంటే సేమ్ అదే ఈ ఇన్నింగ్స్ వచ్చేసి ఆరెంజ్ ఆర్మీ కోసం అయితే రాయడం చూసాం. దానిపైన అయితే మన ఇంగ్లీష్లో రాశాడు, మనం తెలుగులో మాట్లాడుకుంటే అదే అర్థం వస్తుంది. ఏదైతే ఆట ఆడాడో అది ఆరెంజ్ ఆర్మీ కోసమే ఆడానని అయితే చెప్పుకొచ్చాడు. అంత ధైర్యం ఉండాలి, అంత గట్స్ ఉండాలి. నీకు తెలుసా, ముందుగానే స్లిప్ జోబులో పెట్టుకొని వెళ్ళాడంటే ఆరెంజ్ ఆర్మీ కోసం ఈరోజు నేను ఆడి చూపిస్తాను అని ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఒకవేళ సెంచరీ చేయకపోతే అది చూపించకపోయి ఉండొచ్చేమో, కానీ రాసుకొని వచ్చి అదైతే చూపించడం చూసాం. దిల్ ఖుష్ అయిపోయారు ఫ్యాన్స్ అందరూ కూడా. మీరు చూసుకుంటే హెడ్ కూడా తక్కువ ఏం చేయలేదండి, చాలా మంచిగా ఆడడం చూసాం. అతను కూడా మంచి సహకారం ఇచ్చాడు. ఒక ఎండ్లో సింగిల్స్ తీసుకుంటాం, ఎక్కువ అభిషేక్ శర్మకే స్ట్రైక్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ తర్వాత వచ్చిన క్లాస్ని కూడా మీకు స్ట్రైక్ అతనికి ఇవ్వడం చూసాం. ఎందుకంటే నితీష్ కుమార్ మన ఇషాంత్ కిషన్ కొంచెం ఆపి క్లాస్ని కొంచెం అవకాశం ఇచ్చారు, ఎందుకంటే కొంచెం ఫామ్లో రావడానికి. కానీ అతను కూడా ఏం చేశాడంటే మన అభిషేక్ శర్మకి స్ట్రైక్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అతనే సునాయాసంగా 140 పరుగుల పైన చేశాడంటే మామూలు విషయం కాదు. అది 52 బంతుల్లో హైయెస్ట్ ఇండియన్ చేసిన
టాప్ స్కోర్ అది. అలానే ఓవరాల్ చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అంతకుముందు మెక్కలం కావచ్చు, ఆ తర్వాత క్రిస్ గేల్ కావచ్చు, తర్వాత ఇతనైతే ఉన్నాడు. చూద్దాం మరి దాని తర్వాత డివిలియర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఓవరాల్ చూసుకుంటే ఒక మంచి ఇన్నింగ్స్ ఎవరు ఊహించలేదు. 245 పరుగుల టార్గెట్ని వీళ్ళు ఇంకా ఒక ఓవర్ మిగిలిండు కానీ, ఇంకా ఒక ఓవర్ ఇంకా బాల్ మిగిలిండు కానీ వీళ్ళైతే చేజ్ చేశారంటే అసలుకి మీరు వేరే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర బౌలర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. మీరు చూసుకుంటే మీకు మార్కో యాన్సన్ కావచ్చు, లేకుంటే హర్షదీప్ సింగ్ కావచ్చు. హర్షదీప్ సింగ్ ఎక్స్ట్రాడనరీ బౌలింగ్ చేశాడు. అలానే చాహల్ కావచ్చు, హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్లో ఉన్న స్పిన్నర్స్లో అతనే ఎక్కువ వికెట్లు ఉన్నాయి. కానీ లోకీ ఫర్గ్యూసన్ ఏదైతే 6th ఓవర్ వేసాడో అక్కడైతే కొంచెం ఇబ్బంది పడ్డాడు. అక్కడైతే అతనైతే కొంచెం ఇబ్బంది పడి రెండో బాల్కే అతనైతే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ మ్యాచ్లోకి రాలేదు. అక్కడ స్టాయినిస్ వేసిన బౌలింగ్ మంచిగా వేసాడు. ఆ ఓవర్ కూడా 6th ఓవర్లో అసలు రాడిస్తే రాలేదు. మీకు దాదాపు 80-90 పరుగులు వస్తాయనుకున్న టైంలో 6th ఓవర్ ఏదైతే మంచిగా వేసారో స్టాయినిస్ వచ్చి ఎక్స్ట్రాడినరీ అక్కడ కట్టడి చేశాడు అనుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్గా అభిషేక్ శర్మ హెడ్ విజృంభించి ఆడడం చూసాం వాళ్ళపైన అయితే. ఓవరాల్ చూసుకుంటే ఒక మంచి మ్యాచ్ అయితే మనం అయితే చూసామండి. చూడాలి మరి విజయాల పరంపర అయితే కొనసాగాలనుకుందాం. ఎందుకంటే 245 పరుగుల టార్గెట్ని అంత ఈజీగా చేయడం అండి. ఎందుకంటే దానికి ఇప్పుడున్న టీమ్స్లో ఎవరైనా చేయగలరంటే నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఒక్కటే అనిపిస్తుంది నాకు. చాలామంది ఇంకా వీళ్ళు కూడా చేయగలరు అనిపించింది. పంజాబ్ టీం కూడా ఇంతకుముందు పంజాబ్ టీము, కానీ అప్పుడు ఈ టీం లేదనుకుంటాను. అప్పుడు దాదాపు కేకేఆర్ 260 పరుగులు ఏం చేస్తే 260 పరుగుల టార్గెట్ని చేజ్ చేశారు అనుకుంటాను. హైయెస్ట్ అదే ఉంది ప్రస్తుతానికి చేజింగ్లో. ఇప్పుడు ఎస్ఆర్ వచ్చేసి 245 పరుగులు అయితే టార్గెట్ చేజ్ చేసింది. ఇంతకుముందు హైయెస్ట్ చేజ్ చేసింది ఏదైనా ఉందంటే మన ఎస్ఆర్హెచ్ టీము 215 పరుగులు. అది కూడా లాస్ట్ ఇయర్ చేసాము. అంతకన్నా హైయెస్ట్ చేతి మనం చేజ్ చేయలేకపోయాం. ఇంతకుముందు ఏ టీం కూడా చేయలేదు ఇంత పెద్ద టార్గెట్ని. ఒక పంజాబ్ మటుకు లాస్ట్ టైం చేసింది. దాని కారణంగా అయితే ఈరోజు పాసిబుల్ కాదనుకున్నారు. పాసిబుల్ కాని దాన్ని సుసాధ్యం చేశాడు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంత ఈజీగా అభిషేక్ శర్మ వచ్చి మైండ్ సెట్ ఆడాడు. చూసుకుంటే మీకు అభిషేక్ శర్మ ఆడిన ఆట తీరులో మీరు చూసుకుంటే ఒక మెచ్యూరిటీ గేమ్ కనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ అక్కడ నో బాల్ వచ్చిన తర్వాత దానికి ఛాన్స్ వచ్చిందని దాన్ని ఇంకా మన సద్వినియోగం చేసుకోవాలని గ్రౌండ్కి ఎక్కువ ఆడాడు. దాదాపు మీరు చూసుకుంటే 50 రన్స్ వచ్చేంత వరకు 6లు రాలేదు, తక్కువ వచ్చినాయి 6లు. ఆ తర్వాత 6లు పడడం చూసాం మనమైతే. దాని ముందంతవరకు గ్రౌండ్కే షాట్లు ఆడడం చూసాం. ఎక్కువ గ్యాప్లు ఫైన్ చేశాడు. అలానే మీరు చూసుకుంటే ఆట ముందుకు వెళ్ళే కొద్దీ ఏం చేశాడంటే మీకు లెగ్ సైడ్ ఫైన్ లెగ్ ఏదైతే ఉందో 30 యార్డ్ సర్కిల్ లోపల ఉన్నాడు ఫీల్డరు. అక్కడ ఆ ఫీల్డర్ని తప్పించామంటే ఖచ్చితంగా 4 వస్తుందని లేకుంటే 6 వస్తుందని అయితే మ్యాక్సిమం ఎంత వికెట్లు దూరంగా వెళ్ళి వికెట్లు అయితే లెగ్ సైడ్కి ఆడడం చూసాం మనమైతే. అలానే మరి వికెట్లు వదిలేసి మరి స్పిన్నర్స్ని కొట్టడం చూసాం. ఎందుకంటే ఫ్రంట్ అని వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాడని అతను గ్రహించాడు. అందుకని ఫ్రంట్ ఇంతకుముందు ఎక్కువగా వచ్చి ముందుకు వచ్చి షాట్లు కొడుతూ ఉండేవాడు. కానీ ఈరోజు చూసుకుంటే మీకు మొత్తం లెగ్ సైడ్ మొత్తం జరిగిపోయి కొట్టడం కావచ్చు, లేకుంటే పూర్తిగా వికెట్లు వదిలేసి షాట్లు కొట్టడం కావచ్చు ఆఫ్ సైడు. ఇలా అయితే గేమ్లో చాలా మార్పులు అయితే అతను చేసుకోవడం వల్లనే ఈరోజైతే ఈ హైయెస్ట్ స్కోర్ అయితే అతనికైతే రావడం చూసాం. తన కెరియర్లో కావచ్చు, ఇండియన్ ఐపీఎల్ చరిత్రలో కావచ్చు ఒక మంచి స్కోర్ అయితే రాబట్టగలిగాడు మన అభిషేక్ శర్మ అయితే. ఓవరాల్గా అయితే ఒక మంచి మ్యాచ్ చూశారు. పండగ చేసుకున్నారు ఒక రకంగా చెప్పి ఉప్పల్ స్టేడియంలో వచ్చిన అభిమానులందరూ కూడా. ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోయి ఉంటే వేరేలా ఉండేదేమో, గెలిచినా సరే ఓడినా సరే ఒక మంచి మ్యాచ్ అయితే చూసాం నిన్నైతే.